రేపటి నుంచి భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంచు పుష్కరాలు జరగనున్నాయి. ఈ పుష్కరాలకు జిల్లా పోలీసులు సన్నద్ధమయ్యారు. 1000 మంది సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తామని ఎస్పీ శంకీర్త్ అన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని రూట్స్ క్లియర్గా ఏర్పాటు చేస్తామన్నారు. దొంగతనాలు జరగకుండా సివిల్లో కూడా పోలీసులు ఉంటారంటున్న ఎస్పీ శంకీర్తో మా కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్. రేపటి నుండి కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు జరగబోతా ఉన్నాయి. 12 రోజుల పాటు జరిగినటువంటి పుష్కరాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు ఆ పుష్కరఘాట్ దగ్గర జయశంకర్ భూపాలపల్లికి సంబంధించిన ఎస్పీ సంకీర్త్ ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ స్థానిక సిబ్బందికి పలు సూచనలు చేస్తా ఉన్నారు. ఎంతమంది బందోబస్తు ఈ పుష్కరాలలో పాల్గొంటారు, ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు ఒకసారితో మాట్లాడారు. సార్, రేపటి నుంచి 12 రోజుల పాటు పుష్కరాలు జరగబోతున్నాయి. ఎంతమంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు, ఎటువంటి బందోబస్తు ఉండబోతుంటే ఏం చెప్తారు? సో అందరికీ నమస్కారం. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వచ్చేసరికి మేము ఒక 1000 మంది ఫోర్స్తో బందోబస్తు ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో దీంతో పాటు మనం ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కూడా పెట్టుకున్నాము. అందులో కూడా 250 సీసీటీవీ కెమెరాస్ ప్లస్ డ్రోన్ సర్వేలెన్స్ కూడా మనం పెట్టుకున్నాం. దట్ ఈస్ ఆల్వేస్ సీసీటీవీ సార్ ఫోర్స్ మల్టిప్లైర్. సో అదొకటి. సో ఇది కాకుండా మనము లాస్ట్ ఇయర్ సరస్వతి పుష్కరాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ట్రాఫిక్ సంబంధించి పార్కింగ్ ప్లేసెస్ సంబంధించి మనం కొన్ని చేంజెస్ కూడా ఈసారి చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ మనకు అరౌండ్ 100 acres పార్కింగ్ స్పేసెస్ ఉండే, అది మోస్ట్ ఆఫ్ ద పార్కింగ్ ప్లేస్ అది బ్లాక్ సాయిల్ అయ్యి ఉండే. వర్షం పడేసరికి అది ఇబ్బంది జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈసారి క్లోజ్ టు 300 acres ఆఫ్ పార్కింగ్ స్పేస్ పెట్టుకున్నాము. అందులో 200 ఎకరాల వరకు మనం రెడ్ సాయిల్ మనం ఈసారి ఐడెంటిఫై చేసుకున్నాము. సో దాంతో వర్షం పడ్డా కూడా ఈసారి పార్కింగ్ ఇబ్బంది లేకుండా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎంతమంది భక్తులు వస్తారన్న? 50 లక్షల మంది భక్తులు వచ్చినా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈవెన్ పార్కింగ్లో కానీ ట్రాఫిక్ పరంగా కానీ స్నానాల ఘాట్ దగ్గర కానీ ఈవెన్ టెంపుల్లో దర్శనం టైంలో కూడా ఏ ఇబ్బంది రాకుండా అన్ని చోట్ల కూడా మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఈవెన్ పార్కింగ్ అండ్ ట్రాఫికే కాకుండా మనం ఘాట్ దగ్గర కూడా స్పెషల్గా ఫోర్స్ని మనం డిప్లాయ్ చేసుకుంటున్నాము. ఇది కాకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్తో సింగరేణి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మనం బోట్స్ అండ్ రెస్క్యూ టీమ్స్ని కూడా మనం ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. వచ్చిన భక్తుల మీద ఏం అఫెన్సెస్ జరగకుండా, క్రైమ్ జరగకుండా, ఇంతకుముందు అఫెండర్స్ ఎవరెవరు ఉన్నారు, మెయిన్గా ప్రాపర్టీ అఫెండర్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చిన భక్తులు స్నానాలు చేసుకునేటప్పుడు వాల్యుబుల్స్ పక్కన పెడతారు కాబట్టి అది థెఫ్ట్ చేయడం కోసం వస్తూ ఉంటారు. అట్లాంటి అఫెండర్స్ని కూడా మనం ముందే ఐడెంటిఫై చేసుకొని కొన్ని పోస్టర్స్ లాంటివి కూడా పెట్టేసి భక్తుల కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. సో మన సిసిఎస్ టీమ్స్ కూడా సివిల్లో తిరుగుతూ ఉంటారు, అఫెండర్స్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. మనకు సీసీటీవీ కెమెరాస్ కూడా కమాండ్ కంట్రోల్కి కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి భక్తులకు ఇట్లాంటి ఏదైనా అఫెన్స్ జరిగితే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా మేము సీసీటీవీ కెమెరాస్లో చూసి కూడా అది కూడా మేము ఐడెంటిఫై చేసి కేసుని డిటెక్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తాం. బట్ మా తరపు నుంచి భక్తులకు సూచన ఆర్ రిక్వెస్ట్ అనుకోవచ్చు ఏమిటి అంటే, మీరు పుష్కరాల కోసం వచ్చేటప్పుడు సో బెటర్ మీ వాల్యుబుల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంట్లో కానీ మీకు తెలిసిన వారి ఇంట్లో కానీ చుట్టాల బంధువుల ఇంట్లో కానీ ఇచ్చి వస్తే ఇక్కడ ఏం ఇబ్బంది లేకుండా ప్రశాంత ఒక మంచి ఎక్స్పీరియన్స్తో మీరు రిటర్న్ వెళ్ళడానికి వీలు ఉంటుంది. గతంలో కూడా ట్రాఫిక్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి కదా, ఈసారి ఇచ్చేటువంటి వాహనదారులకు వచ్చి మీరు ఎస్టీగా ఈ వాహనాలకు ఏం పిలుపునిస్తే ప్రైవేట్ వాహనాలు ఎన్ని అవకాశం ఉన్నాయి? సో ప్రైవేట్ వాహనాలు మనము పార్కింగ్ స్పేస్ 300 acres మనం పెట్టుకున్నాం. సో మనం ఎకరంకి ఒక 300 వెహికల్స్ అనుకున్నా కూడా 300 acres ఇంటూ 300 వెహికల్స్ దగ్గర ఎంత లేదనుకున్నా మనకు ఒక 90,000 వెహికల్స్ వరకు ఈజీగా అకామిడేట్ చేయవచ్చు. 90,000 ప్రతి వెహికల్ ఒకవేళ 4 వీలర్ అనుకున్నా కూడా 4 మెంబర్స్ వస్తారు 4 వీలర్లు. సో 90 × 4 3,60,000 మంది భక్తులు ఒకవేళ వచ్చినా కూడా అంతమందిని కూడా మనం ఈజీగా ఈ పార్కింగ్ స్పేసెస్లో అకామిడేట్ చేయగలుగుతాం. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే భక్తులు అనేటోళ్ళు అందరూ ఒకటేసారి రారు సార్. మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు డైవర్సిఫై. సో ఇది రేపటి నుంచి జరిగేటువంటి సరస్వతి అంత్య పుష్కరాలకు పోలీస్ శాఖ కూడా సన్నద్ధమై పూర్తిగా ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. సీసీ ఫుటేజ్ ద్వారా మొత్తం కూడా కెమెరాలు కమాండ్ కంట్రోల్కు అనుసంధానంగా ఉంటాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తిగా ఏర్పాట్లు చేస్తాను. వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సజావుగా వచ్చి మళ్ళీ సజావుగా వెళ్ళేటువంటి రీతిలో పోలీస్ శాఖ సన్నద్ధమవుతున్నట్టుగా జిల్లా ఎస్పీ సంకీర్త్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో తిరుపతి ప్రైమ్ 9 కాళేశ్వరం నుంచి.